ఉన్నారు వారిని కూడా చేసి పద్మశ్రీ అవార్డులు సాధించారు. వారి యొక్క జీవిత కథని 10 మందికి తెలియజేయాలన్న ఉద్దేశంతో మల్లేశం అనే సినిమాని శ్రీరాజు గారు దర్శక నిర్మాత వారు తెరరూపం తీసుకురావడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఆ చిత్ర విజయవంతం ఇంతమంది పెద్దల మధ్య మీ యొక్క జీవిత కథకు సంబంధించిన మల్లేశం చిత్ర పోస్టర్ ఆవిష్కరణ జరగడం మా అందరి అదృష్టమై నిర్మాతకి డబ్బులు రావాలి, దర్శకులకి పేరు రావాలి. మల్లేశం గారి జీవిత కథ చాలా మందికి తెలియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఈ మల్లేశం చిత్రంలో ఒక గొప్ప హీరో పాత్ర, ఒక గొప్ప హీరో గారి పాత్ర చేయాలని సో మచ్ రాజ్, థ్యాంక్ యూ సో మచ్. మీ జీవితంలో ఎప్పుడైనా ఒక ఇది చేయలేమని అనిపించిన ఒకసారి చింతకింది మల్లేశం గారిని గుర్తు తెచ్చుకోండి. వారు చేయగలిగితే ఇక్కడ ఉన్న మీరు ఎవరైనా చేయగలరు, ఎందుకంటే నేను చేయగలిగాను, మీరు కూడా చేయగలరు. అయితే మల్లేశం గారి జీవనం ఒక స్ఫూర్తి, నాకు ఒక గొప్ప స్ఫూర్తిగా నిలిచింది వారి కథ విన్న తర్వాత. ఈ ప్రొడక్షన్ చాలా గొప్ప టెక్నీషియన్స్తో, గొప్ప కళాకారులతో మీ ముందుకు రాబోతుంది తొందరలో. సో దయచేసి మీ దగ్గరలో ఉన్న థియేటర్లు ఎప్పుడు వచ్చినా దయచేసి చూడండి. మీరందరికీ వాళ్ళు సాయంత్రం ఇక్కడ ఈ పోస్టర్ రిలీజ్కి వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియదర్శి గారు ఇంత బిజీగా ఉంటూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. సిరిసిల్లకు ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ చిత్ర విజయవంతమైంది ఈ చిత్ర యూనిట్ ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. చిత్ర విజయవంతమై ఈ చిత్ర యూనిట్ మళ్ళీ ఇక్కడికి రావాలి, ఆ వేడిక ఇక్కడ జరగాలని కోరుకుంటున్నాం.